ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దనాన్న కూడా వాళ్ళలో జాబిల్లి ఉన్నట్టు పోల్చుకోలేకపోయారు. ఇప్పటికైనా మీ ఎదురు చూపులు ఆపండి నానమ్మ. జాబిల్లి కోసం మామూలు మనుషులు చేసే ప్రయత్నాలన్నీ చేశాం. దొరకలేదు అంటే నా నోటితో చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా చెప్పక తప్పట్లేదు నానమ్మ. జాబిల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది నానమ్మ. పృథ్వీ, దేవా, ఏం చేస్తున్నావు నువ్వు? కళ్ళ ముందు లేని జాబిల్లి కలలో కూడా ఊహించుకోలేని జాబిల్లినంటేనే చేసేసుకున్నాడు. అలాంటిది కళ్ళ ముందున్న నా కూతుర్ని కొడితే నేనెలా ఊరుకోవాలి? పోనీ కదా అని చనివిస్తుంటే నెత్తికెక్కుతున్నాడు. వీడంతా వీడి బతుకెంత? దేవా, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? పృథ్వీ, నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది. అనవసరంగా మా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దు. చిన్నప్పటి నుంచి శివదేవుని చూసుకోవడానికి వాడి బాల్యాన్ని యవ్వనాన్ని మొత్తం వాడికి అంకితం చేసిన పృథ్వీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నానమ్మ, నన్ను కొట్టిన కోపంతో నాన్న చేయి చేసుకున్నారు, కానీ పృథ్వీ మీద ఎలాంటి కోపం లేదు. పృథ్వీని నాకిచ్చి పెళ్లి చేయమని మిమ్మల్ని అడిగారు కదా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. ఈ పుట్టినరోజుకి జాబిల్లి రాకపోతే మయూకని వంశ వారసురాలిగా ప్రకటించాలని అనుకున్నారు కదా, ప్రకటించండి. ఈ వంశ వారసురాలిగా ప్రకటించి మయూకకి జరగాల్సిన గౌరవ మర్యాదలు చెయ్యండి. మమ్మీ, నానమ్మ ఇప్పుడు నన్ను హరియాంక వంశ వారసురాలుగా ప్రకటిస్తారు. నానమ్మ, మీకు ఇష్టం లేకపోతే వద్దు. పోనీ జాబిల్ ఎప్పుడు వస్తుందో మీలో ఒక్కరైనా చెప్పండి. లేదంటే ఇక్కడే నన్ను చంపేయండి నానమ్మ, చంపేయండి, చంపేయండి నానమ్మ, నానమ్మ చంపేయండి. అయ్యో, నువ్వేం మాట్లాడుతావో నీకు అర్థం అవుతుందా? జాబిలి బతికే ఉందని స్వామీజీ చెప్పారు కదా. మనకు దొరికిన రాజముద్ర కూడా జాబిలి ప్రాణాలతోనే ఉందని సూచించింది కదా. జాబిలిని పుట్టినరోజు కల్లా తీసుకొస్తానని నువ్వే కదా చెప్పావు. ఆ మాటకేం సమాధానం చెప్తావు? నానమ్మ, ఈ రోజు నుంచి ఈ వంశానికి నేనే వారసురాల్ని. మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ క్షణం మయూకని హరియాంక వంశపు వారసురాలిగా మహాదేవి గారు ప్రకటించారు. ఏం నానమ్మ ఇది? అందరి ముందు నన్ను వారసురాలుగా ఒప్పుకొని కనీసం 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే నిప్పంటిచ్చేసావా? చెప్పు నానమ్మ. మయూక, ఒకసారి నేను చెప్పేది విను. ఇంకేం చెప్పద్దు. ఈ లోకంలోనే లేని జాబిల్లికి ఈ ఇంట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ మీ కళ్ళ ముందున్న నాకు, హరియాంక వంశాన్ని పంచుకొని పుట్టిన నాకు ఏ స్థానం లేదు. అంతేనా నానమ్మ? మయూక, ఎందుకు అలా మాట్లాడుతున్నావు?
బావగారు, జాబిలి రావే చందమామ రావే అంటూ చిన్న పిల్లలకి చందమామను చూపించి అన్నం తినిపించినట్టు జాబిలి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని మాయ మాటలు మాకు చెప్పకండి. చిన్నప్పటి నుంచి మాయ మాటలు చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. ఇన్నేళ్లుగా రాని జాబిలి, కనిపించిన జాబిలి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? అసలు ఎప్పుడు కనిపిస్తుంది? జాబిలి కనిపించే లోపు ఎవరు పోతారో ఎవరుంటారో ఎవరికి తెలుసు. అందుకే మయూకని హరియాంక వంశపు వారసురాలుగా ఒప్పుకొని తీరాలి. నువ్వు ఒప్పుకోకపోతే ఇదే వంటలో నేను తగలడిపోతాను. అప్పుడు మీరు నానమ్మ అందరూ సంతోషంగా ఉండొచ్చు. మయూకమ్మ, ఇంత చిన్న విషయానికి చావడం ఏంటి? నీకెంత ధైర్యం ఉంటే నా ఫోటోకి మంటంటిస్తావే? మయూక, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అసలు ఇదంతా ఇది ఇంట్లో అడుగు పెట్టడం వల్లే జరిగింది. అందరిని చంపేస్తాను, పుణ్యం ఏమనకండి. నాకు జాబిలి ప్లేస్ లో ఉండే అర్హత లేనప్పుడు దీనికి ఇంట్లో ఉండే స్థానం లేదు. నువ్వు రావే. అయ్యగారు, నేను ఇక్కడున్నానేంటి? అది అది కొంపదీసి చూసేసిందా? పదవి. ఆగు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి చంపేస్తావు. బయటికి పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.